మన మనుషులు చేసే అతి విచిత్రమైన పెద్ద తప్పు ఏంటో తెలుసా? బయట వాళ్ళతోనూ పక్క మొక్కలతోనే చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడుతాం, నవ్వుతాం. ఆఫీసులో ఎంత టెన్షన్ ఉన్నా, పనిలో ఎంత టెన్షన్ ఉన్నా సరే నవ్వు ముఖం పెట్టుకుని మరీ పని చేస్తాం. కానీ అదేంటో కానీ ఇంటికి రాగానే అమ్మ అడిగే చిన్న ప్రశ్నకు, నాన్న అడిగే చిన్న మాటకు, భర్త లేదా భార్య అడిగే మాటలకు కానీ, పిల్లలు చేసే అల్లరికి పెద్ద పెద్ద అలుపులు అరిచి కోపంగా మాట్లాడేస్తాం. ఎందుకని ఎలా అంటే మనకుండే ఒక చిన్న దరిద్రం ఏంటంటే, వీళ్ళు మనల్ని విడిచి అక్కడికి వెళ్ళలేరులే, మనం ఏమన్నా సరే భరిస్తారులే అని ఒక చిన్న చూడని భావన. అర్థమవుతుందా మీకు? ఈ దరిద్రమైన ఈ ధైర్యం ఉందే మనల్ని ఎంత తప్పుదో పట్టేస్తుందంటే, మన జీవితాలనే సగంగా చెడగొట్టేది ఇదే, ఈ కోపమే. మీకే చెప్తున్నా, అర్థమవుతుందా? ఇదే మర్యాద, ఇదే గౌరవం అనేది బయట వాళ్ళకి ఇచ్చే దాంట్లో సహంగానే నీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఇన్ని సమస్యలు నీ జీవితంలో ఉండవుగా. ఒకసారి ఆలోచించు. చెట్టు నీడలో ఉన్నంతసేపు మనకి దాని విలువ తెలియదండి. ఎప్పుడైతే బయటకు వస్తామో ఎండ తగలగానే ఒక చెట్టు కింద భలే ఉంది అనిపిస్తుంది. అలాగే నీ వాళ్ళు నీ వల్ల అలిసిపోయి విసిగిపోయి ఏ రోజైతే నిన్ను విడిచి దూరంగా వెళ్తారో ఆ రోజు వాళ్ళ జ్ఞాపకాలు నీ గుండెల్లో గుచ్చుకుంటాయి. అర్థమవుతుంది అనుకుంటా. అర్థమైతే జాగ్రత్తగా మసులుకుందాం. ఉంటాం.